ఎంత యోగం అంటే అసలు అమ్మవారిని ఎప్పుడు తల్లిగానే భావిస్తాం తప్ప ఎప్పుడైనా కూతురుగా అంటారమ్మా. ఎంత మనిషి వెళ్ళాలంటే 3 లక్షలు టికెట్, మీరేమో 3 లక్షలు వేసి వెళ్ళండి. మరి ఎలా టికెట్ ఫ్రీ ఏం చూసారా? కాబట్టి మేము వెళ్ళి పరమేశ్వరుని ఇక్కడ తీసుకొస్తున్నాం. ఈ పరమ పవిత్రమైన స్వర్ణని శిరస్సుని వేయటమే మీ అమ్మాయి కదండి. ఇవాళ ఈ అదృష్టాన్ని మీకు కారణం సేవించింది అమ్మవారు. माँ गौरी हमेशा रहती है, तो उस शिवलिंग से आज के लिए इस विवाह के लिए शिव भगवान उस कलश में आके वहाँ पे जब तक शादी न हो जाए तब वहाँ रहेंगे। और गौरी माँ भी इस तक कलश में है। ठीक है, अब यहाँ पे विवाह होगा तो हम सब यहाँ लड़की वाले हैं और कह रहे हैं कितने जन्म जन्मों का पुण्य करने से आज हमें जो जगन माता है, सारे विश्व जगदम्बा है, वो हमारे घर में 8 साल की बेटी की तरह है। गौरी उनको बाला त्रिपुर सुंदरी कहते हैं, तो वो हमारा भाग्य है। और उधर से इन सब का तो हमारी बेटी के लिए हमको दामाद चाहिए, तो उनके लिए सबसे लायक दामाद तो शंकर भगवान है। और शंकर भगवान तो कैलाश पर्वत पे कहीं पे हैं, तो उन्हें कौन बुलाया? तो ये इधर से ये अपने सप्तऋषि आज के लिए सप्तऋषि का रोल प्ले करेंगे। तो सप्तऋषि के पात्र में आज ये कैलाश तक जाएंगे और शंकर भगवान को वहाँ से लेके आएंगे ताकि माँ गौरी और शंकर भगवान का विवाह हो सके। तो ये స్వామివారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే లెక్క మా స్వామివారిని మనం ఇక్కడికి తీసుకురావాలంటే ఎవరైనారంటే అత్తగారు మామగారు వెళ్ళి చక్కగా అత్తగారి హారతి ఇవ్వాలి, మామగారు దండయ్యారు వెళ్ళం, అప్పుడు తీసి అత్తగారే హారతి ఇవ్వాలి. ఇది నియమం. ఇది పెళ్లి కొడుకు మన వల్ల కూడా అంతే. అయితే ఆయన అక్కడ ఉన్నాడు. అత్తగారు ఇప్పుడు ఇష్టపడిన బలం ఉంది కదా, ఆయన శక్తి పోగొట్టుకున్నాడు, శివుడు పోగొట్టుకున్నాడు, బ్రహ్మదేవుడు కుమారుడు కూడా పోగొట్టుకున్నాడు. ముందు ఈ చక్రం కావాలి విష్ణువుకి. అత్యంత ప్రమాదం వచ్చింది కానీ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కైలాసానికి వెళ్ళిపోయారు. శివుడిని ప్రార్థన చేస్తూ ఆయన్ని అనుగ్రహించమని అడిగారు. వెంటనే అన్నారు, ఆయన నువ్వు తప్పు చేసావు, రామావతారం ఎత్తుతో పరమేశ్వరుడికి ఇచ్చి కన్యాదానం చేస్తే నా పితృదేవత అంతా తరిస్తారు. एक तो क्योंकि हर देवता वो मंत्रों के अधीन होते हैं, तो जब आप मंत्र से उनको पुकारते हैं तो देवता विवश हैं आपको पास आने की। और दूसरी बात यह है, वहाँ पे शिव जी भी वो भी देवी से मिलना चाह रहे थे, उनके भी अंदर में मतलब वो था आपका शक्ति मुझे जाना है। इन दोनों कारणों से शिव जी मान गए और वो आए। और जैसे यहाँ पे हमारे यहाँ भी प्रथा है कि जब वो आते हैं बारात वाले तो गेस्ट हाउस से कहीं बड़े होटल में ठहराते हैं उनको, और उसके बाद लड़की के माता पिता जाके उनको वहाँ से लेके आते हैं। तो जो होने वाले जो दुल्हा है उसके लिए आरती करती है और
बाद उन्होंने बताया पूरे शिव माँ पार्वती और पहले कैसे दक्ष यज्ञ हुआ था, वो सारी कहानी आपको तो सब शायद मालूम है पहले से, तो वो सारी कहानी उन्होंने बड़े मजेदार तरीके से बताया। वो एक और वरदान मांगते हैं कि जब भी कोई भी इस कलयुग में कन्यादान करना चाहे तो माँ गौरी उस कन्या के रूप में आएंगी। तो इसी तरह से आज हमारे लिए माँ गौरी कन्या है, माला त्रिपुर सुंदरी है, तो हम उनका कन्यादान करेंगे। और शिव जी जो है वो आउट हाउस में ठहरे हुए हैं बड़े आराम से, रिलैक्स करके उनकी खातिरदारी हो रही है वहाँ पे, तो अभी हम जाएंगे उनकी आरती करेंगे। ఇప్పుడు చిన్న ఓ సంఘటన జరిగింది, ఇప్పుడు చెబుతాను. పార్వతీదేవి తల్లి గారు మేనకాదేవి సరే హిమవంతుడి యొక్క కుమార్తెగా వచ్చింది, పెరుగుతోంది, పెద్దదవుతోంది. 8 సంవత్సరాలు వచ్చాయి. అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నారు హిమవంతుడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఏం తపస్సు చేస్తున్నాడు ఆయన? పార్వతి 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 పార్వతి. ఇక అప్పుడు సప్త ఋషులు వచ్చి ఎలా ఉంటాడో నేను చూడలేదు, ఓ పుట్టో ఏమన్నా ఉంటే ఒక్కసారి ఇప్పుడైనా చూస్తాను, ఏది చూడకుండా ముందు డైరెక్ట్ గా పెళ్లి కొడుకు నేను ఎలా చూస్తాను, నాకు పెళ్లి కొడుకు నాకు కూడా నచ్చాలి కదా, మా అమ్మాయి ఆనందపడుతోంది, సరే నేను కూడా సంతోషించాలి, నేను అల్లుడిని ముందు చూడకుండా ఇప్పుడు మంగళహారతి ఇవ్వను. అప్పుడు అన్నారు అరుంధతి దేవి, ఒక పంచాయతమ్మా, ఇప్పుడు నువ్వు ముందు పెళ్లి కొడుకు చూద్దామంటే కుదరదు, స్వామి వచ్చేస్తున్నారు పెళ్లి వాళ్ళతో సహా, విమానాలతో పుష్ప విమానాలన్నీ వచ్చేసాయి, నువ్వు హారతి వాళ్ళు రెడీగా ఉండాలి అక్కడ. అయితే నేను నీకు ముందు చూపించిన తర్వాత మాత్రం పైనుంచి చూపించాను ఒకసారి, చూసి నీకు నచ్చిన తర్వాత కిందకు వచ్చి అప్పుడు మంగళహారతి ఇచ్చాను. సరే మరి ఏం చేస్తాం, వచ్చేసారు కదా, మంగళ వాయిద్యం వాళ్ళు, कैटरिंग वाले, सप्लायर्स, माता का नाम था मेनका देवी। तो मेनका देवी जी कहती है अरुंधति जी से, वशिष्ठ कि मैं ऐसे नहीं मानने वाली, पहले मैं जानना चाहती हूँ कि ये दिखते कैसे हैं, क्योंकि पहले हमें पता तो चले हमारे दामाद कौन है, कैसे दिखते हैं। तो वो जब देखती है शिव जी को सब जगह सांप लगे हुए हैं, तो कहती है ये क्या चक्कर है, सब जगह सांप है, गले में मतलब यहाँ पे हरा हल्का ये दाग लगा हुआ है, और तो फिर वो इस तरह से पूछती है, वो संतुष्ट नहीं होती है। तो आखिर में वो विष्णु जी से प्रश्न करती है कि अच्छा ये बता दो कि इनके पिताजी कौन है, इनके माता कौन है, इनके भाई सखा कौन है, ये सब पता चल जाए तो फिर मैं मान जाऊंगी। तो भगवान विष्णु कहते हैं कि शिव जी के कोई माता पिता नहीं, वे ही सबके माता पिता हैं, उनके आगे पहले कोई नहीं था, उनके बाद भी कोई नहीं रहेगा। तो इस तरह से विष्णु जी उनको मनाते हैं। तो आखिर में मेनका जी मान जाती हैं और वो अपना मंगल आरती लेकर शिव जी का स्वागत करने के लिए व्यस्त हो जाते हैं। अच्छा वो एक बात ये है कि मैंने और विश्व यहाँ पे क्यों है इस तरह के नहीं, वो 976 प्रश्न पूछते हैं। तो आचार्य जी कह रहे हैं इसका संदेश ये है कि जब भी हम अपनी लड़की को किसी के घर देते हैं तो लड़की की माँ जरूर से सारे प्रश्न पूछने चाहिए और सब पता करने के बाद ही अपनी बेटी को उस घर में देना चाहिए। तो ये भी एक संदेश है। पिताजी जो हैं वो जो होने वाले दामाद हैं उनका कैरेक्टर देखते हैं, और माता जो है वो तो देखती है कितना पैसा है, और लड़की जो है वो देखती है कि कितना सुंदर है मेरा होने वाला वर। तो बस यही बातें हैं, और लंबी कहानी को मैं छोटे संक्षिप्त में बता रहा हूँ। चरणों को पानी से साफ करके चरणों में ले रहे हैं। నీళ్ళు పోయించు, ఎవరికో ఎవరి అందరూ సరే మీరు కూర్చోండి.
అంతే అంతే పక్కన పెట్టేయండి ఇప్పుడు చక్కగా వచ్చారు స్వామివారు కూర్చున్నారు అని ఏదో చిన్న చెక్కలు ఏదో వేశాం ఆయన కూర్చుంటాడో కూర్చోబడో పెరుగు బెల్లము కలిగిన అమృత పదార్థాన్ని స్వామికి ఇచ్చాడు అది తీసుకున్నాడు సేవలు మనకి అకౌంట్ లో పడాలి ఇప్పుడు దేవతలందరినీ పిలవాలి కన్యాదానానికి సాక్షిణ్య పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఈ దేవతలందరినీ పిలవడం కోసం మీరు వివాహానికి మనం అందరినీ పిలుస్తానని పెళ్లి మన ఇంట్లో పెళ్లి సాక్ష్యం అందుకనే అన్నారు అందరూ ఉండాలి ఈ సమయంలో వస్తారో రారో వాళ్ళు పట్టం పెట్టేది అప్పుడే గంధ పుష్పాక్షలు ఇవ్వండి వాళ్ళు గుర్తు చేయండి తప్పకుండా గుర్తు చేయన్నారు సో బ్యాలెన్స్ చెప్పమన్నారు మళ్ళీ 2 రోజుల ముందు అయ్యే ఎల్లుండే వివాహం ఇంకొకసారి ఆయన ఇచ్చి నీకు కన్యాదానం చేస్తున్నామని మీరు పులకరించిపోతూ చక్కగా అమ్మవారిని ఈశ్వరుడికి ఇచ్చి కన్యాదానం చేయబోతున్నారు కాబట్టి చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయి దాంట్లో మీ దగ్గర ఏమైనా ఇండియా క్యాష్ ఉన్నాయా ఏదో పెట్టుకోవాలి ముఖ్యమైన ఇవ్వకూడదు ఏదో ఒక గంట కట్నం ఇవ్వాలి ఏదంటే అది మీ ఇష్టం తీసుకోండి కూర్చోండి సార్ అక్షరం ఇచ్చారు దాని కొద్దిగా ఎక్కువ అక్షరం ఇవ్వండి 8 సార్లు వేయాలి 8 సార్లు చెప్పాలి శ్రీమన్మోదకదంత భాషభాషో రాజీవనేత్ర రఘువంశం రఘునందనౌ రఘువర సుభద్రే సావధాన శ్రీ గౌరీ శంకర కళ్యాణ సావధాన కళ్యాణం గమనీయ కళ్యాణ సావధాన సంపవిష్ణోదే సావధాన శుభలక్ష్మి సుముహూర్తే శ్రీ గౌరీ శంకర కళ్యాణ సావధాన ఓం ధనో దేవి दिया गया था इसी दोनों का अभी कल्याण हो रहा है तो अब थोड़ा सा बाकी है तो आप देख మీరు మీరు ఎంతమంది వారు మీరు తీసేసుకోండి మిగిలిన వాళ్ళకి ఎవరన్నా మెయిన్ ఇక్కడ ఉన్నారు మీరు చూసుకోండి
हाँ अम्मा पूजा बाकी 10 मिनट है स्वामी को निवेदन करो तो संपूर्ण सब लोग 10-7 बजे से अभी 10 मिनट बाबू ఇక్కడ హారతి ఈశ్వరుడికి హారతి దేవతకి హారతి దంపతులు కూర్చున్న వాళ్ళు మాత్రమే అందరూ స్వామి దగ్గర వేసేసి ఈ ప్లేస్ లో మీకు వచ్చి కూర్చోండి తర్వాత పూలు వేసేసిన తర్వాత ప్రదక్షిణ చేయండి అయ్యా ప్రదక్షిణ చేయడం 3 సార్లు యాని గాని బాబాని జన్మ సర్గదాని కాని నామ దర్శనం చేయ ప్రదక్షిణ పడే పడే బాబో రమ్మ ప్రధాన బాబా బాబా సంభవ రాజే యాదే శరణ దేవత్స అంజేసాస గంగా స్థితమేవ శరణం మమ ఆత్మాన్య భావేన రక్షణ సమహేశ్వర అకప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ధారయామి ధారయామి సత్యం దర్శయామి కితమిశ్రామయామి వాద్యం ఘోషయామి అప్రవిజ్ఞానరోహయామి యశ్వానరోహయామి ప్రయాణరోహయామి వృషభానరోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్తిపచార మంత్రపచార పూజాం సమర్పయామి అయ్యా లాస్ట్ 2 మినిట్స్ కూర్చోవాలి లాస్ట్ 2 మినిట్స్ బాకీ 2 మినిట్స్ మస్తు ఆడవాళ్ళు ఒక్క నీళ్లు మగవాళ్ళ సైడ్లో పోయింది మగవాళ్ళు అలా పార వదిలిపెట్టిండు ఒక్క చుక్క రేట్లో ఆ పక్క వాళ్ళ సొమ్ము తీసుకోవడం పర్వాలేదు ఆఖరికి వచ్చేయడం పర్వాలేదు ఇంకా బిళ్ళ కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టేశారా ఒక్క 2 నిమిషాలండి మనం స్వామికి కాలు వేసుకోండి వాళ్ళందరికీ వివాహం కాలంలో ఎవరైనా ఉంటే అక్షతలు వేయమనండి అందరికీ వివాహం అవుతుంది మీరు చెప్పండి ఒకసారి వాళ్ళు తీసుకోండి और शंकर भगवान की शादी हो रही थी तो हम सब चावल दाल दोनों के वो एक्चुअली बनाते थे तो वो प्रसाद है वो आप ले सकते हैं और किसी भी लड़की की शादी होनी हो तो उसका वो प्रसाद स्वीकार करें तो तुरंत शादी मतलब की हो जाए ऐसा हमारे आपको ये आशीर्वाद जो है ये चारों वेद का एकदम संक्षिप्त में कुछ श्लोक और कुछ वेदोच्चारण होगा तो आपको कल्याण महोत्सव चतुर्वेद प्रया
గృహాభిషేకం అంటే ఆల్రెడీ ఒకసారి గృహాభిషేకం చేశాం. అష్టమద్వారే సామవేద ప్రియే సామవేద బాలాయ Thank you.
चारक जीवन राम जय जय राम 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 सतयोगी विहारी दारुण मन संचारी रावण कुल संहारी श्री रामचंद्र मुरारी अयोध्यावासी राम चारक जीवन राम जय जय राम 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 तीर विहारी वृंदावन संचारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी अयोध्यावासी राम शरवनंदन राम जय जय राम 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 गंगा तीर विहारी कनकवन संचारी त्रिपुरासुर संहारी श्रीकालकंठ मुरारी अयोध्यावासी राम दशरथ नंदन राम जानकी जीवन राम जय जय राम 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 रामचंद्राय जनकराज रामराय मामकाभीष्टराय श्री चारुगोपेरनाय कुञ्चिताय आनन्दशोभिताय बुद्धिमङ्गलं श्री देवकी सर्वे जनाः सुजना भवन्तु सर्वे सुजनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु धर्मतपु दुर्गा सप्तशती है तो 700 लोग हैं उसके हिसाब से मालूम होगा तो उसी से पाठ उस से उस हवन से प्रसाद लीजिए और आराम से बाद में विश्राम लीजिए और कल सुबह 7 बजे यहाँ आइए और आनंद लीजिए इस कार्यक्रम का
ఆడవాడ వేయాలండి. ఆచమనానికి నీళ్లు ఆడవాడ వేయాలి. ఆదివ్యాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. ఓం జనః అందరూ కూడా ఉపాధి ద్వారా శ్రీ పరమేశ్వరముఖి శ్రీయుగే భవవాదే జంబోద్వీపే భారతవర్షే భరతే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే విద్యోధే శుక్లపక్షే సప్తమ్యాం జలవాధరే శుభవాధరే శుభనక్షత్రే శుభయోగే శుభంగరు భారద్వాజ పేరండి రామసుందర శర్మేస్య మమ అనుకోండి. అది ఆరోగ్య కళ ధర్మానామధేయ ధర్మపుత్రీ సమేత శ్రీమత భారద్వాజస్య వేణుగోపాల శర్మానామధేయ రామకృష్ణ శర్మానామధేయస్య ధర్మపుత్రీ సమేతస్య శ్రీమాన్ గౌతమ భారద్వాజస్య గౌరీశంకర శర్మానామధేయస్య మమ ధర్మపుత్రీ సమేత. అయ్యా మీరు గురుగారు మీరండి పూర్ణ చంద్రబాబు శర్మానామధేయ ధర్మపుత్రీ కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ ఉమా మహేశ్వర శ్రీ గౌరీ శంకర శాంతి కళ్యాణ మహోత్సవం కర్మ కరిష్యే. ఈసారి నీళ్ళు వేయండి అమ్మ, ఆడవాడి నీళ్ళు వేయండి మగవాళ్ళ చేతిలో మొదలుపెట్టేసి. ఇప్పుడు శివపార్వతి కళ్యాణం ప్రారంభమైంది. వస్తున్నప్పుడు ఏదో చేస్తూ ఉంటారు, ఏమో తెలియదు, ఏమో దేవతలు ఉంటారు. అందుకనే కదండి ఆడపిల్ల రాజభవనం చేసి సాక్షాత్తు గౌరీదేవి పేరాలు తీసుకో అగ్నిదేవా, నేను నా పుట్టింటి నుంచి తెచ్చాను, మా తమ్ముడు తీసుకొచ్చాడు, నేను ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకున్నాను, నీకు ఈ పేరాన్ని సమర్పిస్తున్నాను. నా భర్త ఆయుర్దాయాన్ని బాగా పెంచి నాకు తెలియదు అప్పుడు చిన్నపిల్ల, అలా వాళ్ళందరి క్షేమం ఈ పేరాలు తీసుకుని వాళ్ళందరికీ అంత క్షేమాన్ని మరి అడుగుతుంది కొత్త పెళ్లి కూతురు హోమంలో. కాబట్టి అలాంటి గొప్ప ఆ పేరాలు తీసుకుంటే అగ్నిహోత్రులకు చాలా ఇష్టం. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తారంటే పేరాలు మనమనాలు తీసుకుంటారు పేరుపూరి చేసుకోవడానికి. పేరుపూరి చేస్తే చేసేసి తినేసి అప్పుడు పడేయాలి తప్ప ఏ సగం వండి సగం ఉంచుకోకూడదు కలిపేస్తే నిమ్మకాయ. కాబట్టి అది మంచిది కాదు, పేరాలు మంచిదయ్యా. అలా దుశ్యగుణములు లేకుండా సుశ్యగుణముల కోసం ఈ వచ్చి కూర్చున్నాడు ఆచరణ చేశాడు. అందరికీ రక్షాబంధన మహోత్సవం వీళ్ళకి ఇచ్చి దేవుడి మీద వేస్తారు. రక్షాబంధన